ఒకరోజు పక్కింటోడు వచ్చి ఈ పిల్లోడిని అడుగుతున్నాడు, ఒరే మనం స్కూల్కి వెళ్తున్నాం కదా, మళ్ళీ మంచి సినిమా వచ్చిందిరా, స్కూల్కి వెళ్ళకుండా స్కూల్ ఎగ్గొట్టేసి మన సినిమాకి వెళ్దాం అని అన్నాడు. నేను రానురా. ఒరే డబ్బులు లేవా? నువ్వేం వరీ కావద్దు, మా నాన్న పాకెట్లో నేను డబ్బులు కొట్టేశా, నీకు నాకు టికెట్ కొనుక్కోవడానికి డబ్బులు నా దగ్గర ఉన్నాయి, ఏం పర్లేదు, డబ్బు గురించి నేను వరీ కావద్దు, వెళ్దాం, మార్నింగ్ షోకి వెళ్ళిపోదాం, మార్నింగ్ షో చూసేసిన తర్వాత మనం స్కూల్కి వెళ్దాం, ఏమంటావు? నేను రానురా. ఎరా మనం స్కూలుకు మనం సినిమాకి వెళ్ళామనే విషయం మీ డాడీకి తెలుస్తుందని భయపడుతున్నావా? లేదురా. అరే నువ్వు సినిమాకి వెళ్దాం రానంటున్నావు, టికెట్ డబ్బు నేనే పెట్టుకుంటానంటే అయినా రానంటున్నావు, మీ నాన్నకి తెలుస్తుందేమో భయమా అనంటే అది లేదంటున్నావు, మరి ఎందుకు రావురా? ఏం లేదురా, మా నాన్నంటే నాకు చాలా ఇష్టం రా. తమ్ముళ్ళు చెల్లెళ్ళు సహోదరి సహోదరులు జాగ్రత్తగా వినండి. మా నాన్నంటే నాకు చాలా ఇష్టం రా. అయితే నేను మా నాన్నకు చెప్పకుండా ఏది చేయనురా. చెప్పకుండా ఒకవేళ నేను సినిమాకి వస్తే ఎరా కొడతాడా? మీ నాన్న కొడతాడా? కొట్టడురా. మరి ఎందుకు నీకు భయం? నేను సినిమాకి వెళ్ళానని తెలిస్తే మా నాన్న బాధపడతాడురా. నేను ప్రేమించే మా నాన్న బాధపడడానికి వీలు లేదురా. ప్రియ సహోదరి సహోదరులు, అది ప్రేమ అంటే. మీలో ఎంతమంది దేవుణ్ణి ప్రేమిస్తున్నారో చేయి చూపిస్తారా? నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తున్నట్లయితే మనం చేసే తప్పులు దేవుడు చూసినప్పుడు అడుగుతున్నాను, దేవుడు ఏం చేస్తాడో చెప్పండి, గట్టిగా చెప్పండి. బాధపడతాడు. నీకోసం ప్రాణం ఇచ్చానే, నేను ప్రాణంగా ప్రేమించానే, నీ పాపాలను కడిగి వేసి నిన్ను ఒక నూతన వ్యక్తిగా మార్చాలని నా రక్తాన్నే చిందించానే, అంతగా ప్రేమించి నువ్వు పరిశుద్ధంగా జీవించాలని ఆశపడుతుంటే నా కళ్ళ ఎదుటే నిర్భయంగా నువ్వు పాపిష్టి పనులు చేస్తున్నావే, ఇదేనా నేను చేసిన త్యాగానికి, నేను సలిపిన యాగానికి నువ్వు నాకు ఇచ్చే బహుమానం అని దేవుడు చూసి ఏడుస్తాడయ్యా, ఏడుస్తాడమ్మా. ఆ చిన్న పిల్లవాడు అంటున్నాడు, మా నాన్నని నేను ప్రేమిస్తున్నాను కాబట్టి నేను ఒకవేళ తప్పు చేస్తే ఆ తప్పు మా నాన్నకి తెలిస్తే కొడతాడనే భయం లేదయ్యా, కొడతాడనే భయం లేదురా, కానీ మా నాన్న ఏడుస్తాడురా. మా నాన్నను ఏడిపించటం నాకు ఇష్టం లేదు. సహోదరి సహోదరులు, నువ్వు నిజంగా ప్రేమించే వ్యక్తివైతే పాపం చేయడానికి ధైర్యం చేయవు. నీ భార్యను నువ్వు ప్రేమిస్తున్నావా? అయితే నువ్వు ఇష్టం వచ్చినట్టుగా జీవించడానికి ఇష్టపడవు. కారణం ఏమిటి? నీ భార్యకు నువ్వు చేసిన పాపం తెలిస్తే ఆమె గొడవ పడద్దా? గొడవ పడదు. వాళ్ళ అమ్మకు నాన్నకు చెప్తుందా? చెప్పదు. విడాకులిస్తానని భయపెడుతుందా? భయపెట్టదు. మరి ఇంకెందుకురా భయం? నిర్భయంగా పాపం చేయొచ్చు కదా. లేదురా, నేను తప్పు చేశానని తెలిస్తే నా భార్య ఏడుస్తుందిరా. నన్ను ప్రాణంగా ప్రేమించే నా భార్యను
ఏడిపించలేనురా. అది ప్రేమ అంటే. అర్థమైందా సహోదరిలో? అర్థమైందా సహోదరులు? నా భర్త మనసంతా నా మీదే. తను కష్టపడుతుందంతా నా కోసమే. నన్ను పిల్లలను సుఖంగా, సౌఖ్యంగా, సంతోషంగా ఉంచాలని చెప్పి రెక్కలు ముక్కలు చేసుకుంటున్నాడు. ఆరోగ్యం బాగోకపోయిన ఉద్యోగానికి వెళ్తాడు. జ్వరం వచ్చినా సరే మాత్రలు వేసుకుని ఉద్యోగానికి వెళ్తాడు. చల్లైనా సరే, వర్షమైనా సరే తడుస్తూ ఉద్యోగానికి వెళ్తాడు. ఎందుకంటే మేము కష్టపడకూడదని చెప్పి, మేము ఇబ్బంది పడకూడదని చెప్పి, మేము పస్తుండకూడదని చెప్పి నా భర్త ఎంతో కష్టపడతాడు. ఏ రోజు నా మీద చేయెత్తలేదు, ఏ రోజు నా మీద కోపం ప్రదర్శించలేదు, ఏ రోజు ఇంటికి ఆగి తూలుతూ రాలేదు, ఏ రోజు నా మీద తోలనాడలేను. అలాంటి భర్తను నేను విసిగిస్తే, అలాంటి భర్తను నేను వేధిస్తే, అలాంటి భర్త నేను బాధ పెడితే అంతకంటే పాపం ఏముంటుంది? నన్ను ప్రేమించే భర్తను నేను ఏడిపించలేను. అదండి ప్రేమ అంటే. ప్రియ సహోదరిలో, ప్రియ సహోదరులు, ఆత్మఫలములో మొదటి చెప్పండి, ప్రేమ. అడుగుతున్నాను, నిజంగా మనలో ప్రేమ ఉందా? ప్రేమ ఉంటే మొదటిగా దాన్ని గుర్తించాల్సింది నీ భార్య, నీ భర్త. నిజంగా నీలో ప్రేమ ఉన్నట్లయితే అది గుర్తించాల్సింది నీ పిల్లలు. ఎప్పుడైనా నీ భార్య నిన్ను చూసి లేదా నిన్ను గూర్చి, నా భర్తకు నేనంటే చాలా చాలా ఇష్టం, చాలా ప్రేమ చెప్పిందా? అమ్మా, నీ భర్త ఎప్పుడైనా నిన్ను గూర్చి, అరే దేవుడు నాకు ఇచ్చిన గొప్ప భాగ్యం ఏంటో తెలుసా? ఏంట్రా? నా భార్య. ఎందుకని? నేనంటే పిచ్చి ప్రేమరా అని ఎప్పుడైనా నీ భర్త నిన్ను గూర్చి తన స్నేహితుడితోనో, తన సహోద్యోగితోనో, లేకపోతే తన బంధువులతోనో చెప్పగలిగాడా? అది చెప్పే అవకాశం ఉంది. సహోదరి, నాలో ప్రేమ ఉంది అని చేయి చూపిస్తున్నావు. సహోదరుడు, నాలో ప్రేమ ఉంది అని చేయి చూపిస్తున్నావు. ఏ రోజైనా నీ భర్త, నీ భార్య నిన్ను గూర్చి బహుప్రేమ గలవాడు భర్త, బహుప్రేమ కలిగింది ఆ భార్య చెప్పగలిగారా?